మామడుగు పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో ఈరోజు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మామడుగు సచివాలయం ముందర ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ పిఓడబ్ల్యూ ద్వారా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం రీసర్వే పేరుతో చాలా అవకతవకలు చేసింది. దాన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి, అలాగే ఎవరైతే ఈ మామడుగు రెవెన్యూలో విఆర్ జ్యోతికి పట్టా ఇచ్చారో ఆ పట్టాను రెవెన్యూ అధికారులు సర్వేని అడ్డం పెట్టుకుని వేరొకరి పేరుతో మార్చి ఈరోజు విఆర్ జ్యోతిని ఆవేదనకు గురి చేశారు. వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయడం కాదు, ఇలాంటి వాళ్ళను డిస్మిస్ చేయడం వల్ల ఇంకొక అధికారులకు ఇలాంటి అవకతవకలు చేయడానికి భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత 14 సంవత్సరాల నుంచి విఆర్ జ్యోతి వాళ్ళ హస్బెండ్ దీనా ఇద్దరి పేరుతో కూడా ఉన్నటువంటి పట్టాను వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. అలాగే బ్యాంకులో లోన్ తీశారు, వాళ్ళకు రైతు భరోసా పడతా ఉంది. ఇలా అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గత రీసర్వేలో 2023లో రీసర్వేలో వాళ్ళ పైన ఉన్నటువంటి పట్టాను గజ్జల వెంకటప్పకు మార్చారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులకు లాభం చేకూర్చే విధంగా ఆ రోజు రెవెన్యూ అధికారులు ఉపయోగించుకున్నారు ఈ రీసర్వేని. అలాగే వెంటనే కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కలిసి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దానిపైన స్పందించలేదు. దాన్ని మీరు జేసీ కోర్టుకు పోండి అని చెప్తున్నారు తప్ప దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆలోచన చేయలేదు. ఈ యొక్క తహసీల్దార్ యొక్క వైఖరిని మేము నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క సచివాలయం ముందర ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. నా పేరు విఆర్ జ్యోతి. మా హస్బెండ్ పి దీనదయ్య లేట్ 2015 జనవరి 20వ తేదీ చనిపోయాడు. అతడు 2010లో అతడు వచ్చి మాజీ జర్నలిస్ట్ అండి. అతను దాదాపు 20 సంవత్సరాలుగా అతడు జర్నలిస్ట్గా పనిచేశాడు. ఎన్నో న్యూస్లు రాశాడు. ఎన్నో రకాలుగా అతడు అందరి అధికారులకి కూడా సుపరిచితుడు. అతనికి 5వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో మామడుగు పంచాయతీ, మామడుగు రెవెన్యూ, చందమామగుండు గ్రామం దగ్గర అతనికి 5వ విడతలో ప్రభుత్వం తరఫున మొత్తం 214 సెంట్లు భూమిని ఇచ్చారు. ఆ తర్వాత ఆ భూమిని వ్యవసాయం మేము చేసుకుంటూ ఉన్నాము. అతడు యాక్సిడెంట్లో 2015లో చనిపోయాడు. ఆ తర్వాత 2015 ఏప్రిల్ 4వ తేదీ 2015లో నాకు పట్టా వచ్చిందండి. మా భర్త చనిపోయిన తర్వాత పట్టా వచ్చిన తర్వాత నేను సాగు చేసుకుంటూ ఉన్నాను. దాదాపు 14 సంవత్సరాలైంది మాకు పట్టా వచ్చి. ఈ క్రమంలో ఇప్పుడు రీసర్వే చేసి లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో కూడా నేను 1B తీసుకున్నాను. ఆ యొక్క భూమి పైన స్టేట్ బ్యాంక్లో నేను లోన్ పెట్టాను. మా పెద్దమ్మాయికి పెళ్లికి సందర్భంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి లోన్ రెన్యువల్ చేసుకుంటున్నాను. నాకు రైతు భరోసా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి కంటిన్యూగా దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా. ఇవన్నీ ఉండి నా భూమి నేను చేసుకుంటా అంటే 2023లో రీసర్వే పేరుతో చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప చనిపోయి 16 సంవత్సరాలు అయిందండి. 16 సంవత్సరాలు చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈ యొక్క రెవెన్యూ అధికారులు. అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళు ఉన్నాయో లేవైతే నాకు తెలియదు. ఎందుకంటే గుడ్డలకైతే ఏమీ తెలియదు. కళ్ళు ఉండే వాళ్ళు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు బతికే ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని మార్చారు. నాకు 2 అమ్మాయిలు, నా భూమిని నాకు ఇవ్వండి అని చెప్పి నేను 1B తీసుకోవడానికి వెళితే, బ్యాంకులో లోన్ కట్టడానికి వెళితే అక్కడ అధికారులు గుర్తించమ్మా నీ మీద లేదు 1B అని చెప్తున్నారు. అప్పటి నుంచి అక్టోబర్ 11వ తేదీ నుంచి అండి కంటిన్యూగా తహసీల్దార్ ఆఫీస్ తిరుగుతున్నాను. అలాగే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను, జేసీకి ఇచ్చాను, అర్జీ ఇచ్చాను, ఆర్డీఓ గారికి ఇచ్చాను. ఎన్ని రకాలుగా నేను లోన్ కట్టాలి, నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, నా భూమిని నాకు ఇవ్వండి,
అని ఎన్నిసార్లు ఇచ్చినా, అలాగే లాస్ట్ నవంబర్ 26 తేదీ కూడా ఇక్కడ రెవెన్యూ సదస్సులో ఒక అర్జీ ఇచ్చాం. ఇట్లా నా మీద ఉండేటువంటి పట్టా మొత్తం 2 ఎకరాల 14 సెంట్లు చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప 16 సంవత్సరాలు ఆయన చనిపోయి అతని మీదకి పట్టా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెవెన్యూ అధికారులు. ఇది నాకు చెయ్యండి అని చెప్పి తిరుగుతా ఉంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. రసీదులు ఇస్తున్నారు, వచ్చినప్పుడు తీసుకుంటున్నారు, పెడుతున్నారు, మళ్ళీ దీనికి పంపిస్తున్నారు. కలెక్టర్కి ఇచ్చినా కూడా కలెక్టర్ 1 మంత్లో మీకు తహసీల్దారే మీకు రిప్లై ఇస్తారని చెప్తున్నారు. మళ్ళీ తహసీల్దార్ గారికి వచ్చేటప్పటికి అక్కడ వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అంతా ఎంక్వైరీ చేసేసాము. ఆ విఆర్ వాళ్ళు కూడా అట్లే ఉన్నారండి. ఇక్కడ విఆర్ వాళ్ళు కూడా కరెక్ట్గా న్యాయం చేయడం లేదు. తహసీల్దార్ చెప్తే విఆర్ వాళ్ళు అదే చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వెంటనే ఇలాంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మాలాంటి పేదలకు అన్యాయం చేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు. ఎన్నిసార్లు తిరగాలి, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి తిరగడానికి? ఈ విధంగా రావాలంటే ఆటోల ఛార్జీలు ఎవరిస్తారు, ఆ వెహికల్స్ ఛార్జీలు ఎవరిస్తారు? కాబట్టి మాకు తహసీల్దార్కి పోయి అడిగినాం, ఏం సార్ మేము లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి, మీరు ఏమిస్తారు వివరణ అంటే, మా నీ మీద పట్టా ఉంది, గజ్జల వెంకటప్ప మీద పట్టా ఉందమ్మా అంటే 100 మంది దగ్గర మీరు క్రియేట్ చేస్తారు. దొంగ పట్టాలు మీరు రెవెన్యూ వాళ్ళకి మామూలే. దొంగ పట్టాలు మీరు క్రియేట్ చేయడము, ఉండే లేనట్లుగా లేని ఉన్నట్లుగా ఉన్నటువంటి 1 బిల్లో కానీ A1 బుక్కుల్లో కానీ అన్ని రకాల రికార్డులు తారుమార్చేది మీకు చెల్లుతుంది, అది మాకు చెల్లదు అది. కాబట్టి మీరు వెంటనే ఉన్నటువంటి, ఇప్పుడు నిన్న ఒక సస్పెండ్ అయ్యారు ఒక తహసీల్దార్ గారు. ఆ తహసీల్దార్ గారి దగ్గర 100 సార్లు తిరిగాను, న్యాయం చేయనంటే న్యాయం చేయడం లేదు. ఇద్దరికి పట్టాలున్నాయి, మీరు జేసీ కోర్టు కేసుకోండి అని అంటున్నారు. అట్లా జేసీ కోర్టు కేసుకోవాలంటే ఈయన కాదు మాకు చెప్పాల్సింది. నువ్వెందుకున్నావు ఎంఆర్ఓగా? నీకు అర్జీ వచ్చినప్పుడు దాన్ని పరిశీలన చేయి, ఎంక్వైరీ చేయి. ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు అతని మీద వచ్చింది 1B, ఏ ఇయర్ అనేది తేడాలు గమనించి తప్పు పొరపాట్లు జరిగింది సరిదిద్దుకోవాలే కానీ అది నా వల్ల కాదని చెప్తే దానికన్నా పనికి మాలిన పని ఏదీ లేదు. నాకు సత్తానే లేదన్నప్పుడు నువ్వు రిజైన్ చేసేయాలి. కాబట్టి వెంటనే నా భూమిని మార్చినటువంటి ఈ యొక్క రెవెన్యూ అధికారులు వెంటనే నా భూమి నాకు ఇప్పించకపోతే మాత్రం ఖచ్చితంగా నా వెనకాల నాకు ఏకేఎంఎస్ ఉన్నది, మా యూనియన్, అలాగే IFTU యూనియన్ ఉంది, POW ఉంది, ఇంకా రకరకాల కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా నాకు మద్దతు వచ్చి ఈ యొక్క భూమి ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని చెప్పి ఈ యొక్క రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నాను. వెంటనే ఇట్లాంటి ఎన్నిసార్లు ఇస్తామండి, ఎన్నిసార్లు ఇస్తాము రెవెన్యూ సదస్సుల్లో? ఇచ్చేది తీసి పెట్టుకునేది పోతా ఉండేది, మళ్ళీ అడిగితే చెత్తపుట్లో పడతాయి అవన్నీ. కాబట్టి ఇలాంటి మా నిజమైనటువంటి పేదలకు మా భూములు మాకు ఇవ్వకుండా ఈ రెవెన్యూ అధికారులు 100 సార్లు అర్జీ తీసుకొని తిప్పిస్తున్నారు. నేను తిరగలేను, నా వల్ల కాదు, నాకు అంత స్తోమత లేదు తిరగడానికి, ఆటో ఛార్జీలు కానీ పెట్టుకోవడానికి. మళ్ళా పొమ్మంటారు, అక్కడ పొమ్మంటారు, ఎక్కడికి పోవాలండి? ఎందుకు పోవాలి? నా భూమి అది, నా భర్తకి ఇచ్చినటువంటి భూమి అది, నేను సాగు చేస్తున్నటువంటి భూమి అది. కాబట్టి వెంటనే స్పందించి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, RDO గారు కానీ, తహసీల్దార్ కానీ నా భూమిని నాకు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేదానికి మా నాయకులు అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నానండి.